మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. 2025లో ఈ యొక్క మార్చ్ 29 ఉగాది తర్వాత శనైశ్వరుని యొక్క మార్పు, ఏప్రిల్లో ఏ గ్రహాల మార్పు లేక ఈ మేలో గురువు, రాహు, కేతువు, ఎస్పెషల్ గా కుజుడు, చాలా రోజుల కుజుడు ఒక రాశి నుండి ఒక నక్షత్రాన్ని, తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. సింహరాశిలోకి ఎంటర్ కాబోతున్నాడు ఇట్టి కుజ భగవానుడు. మరి కుజ భగవానుడు మరియు కేతువు సింహరాశిలోకి రాబోతున్నాయి. సో మరి రాహు వచ్చేసి కుంభానికి వెళ్ళబోతున్నాడు. ఇన్ని రోజులు ద్వితీయాతు అంటే రెండో భావంలో ఉన్నటువంటి కేతువు మూలకంగా ఏదో బద్ధకస్తాలు, చిరాకుగా అనిపించడాలు, ఏదైనా విషయం తెలుసుకోవాలనుకున్నా కూడా అశ్రద్ధ కల్పించడము, అట్టి విషయాలపై ఎందరికో కూడా జ్ఞానాన్ని ఇచ్చినటువంటి కేతువు, కొందరికి అజ్ఞానాన్ని ఇచ్చినటువంటి కేతువు. మరి రాహు మూలకంగా గత సంవత్సరంన్నర నుండి కూడా ఎంతో లబ్ధి పొందినటువంటి వారు ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చును, ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరంన్నర లోపే అన్ని జరిగిపోయాయి. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు. మరి ఇప్పుడు ఈ మే నెలలో ఈ గ్రహాల మార్పు వలన మనకు ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి పరిస్థితి ఉండబోతుంది? దయచేసి ప్రేక్షకులు కానీ, ఈ యొక్క సబ్స్క్రైబర్స్ కానీ ఒక్క మాట అర్థం చేసుకోండి. మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నము, దశ, అంతర్దశ, మహాదశ, భుక్తి అండ్ మీ చాటు అండ్ నవాంశ, ఇవన్నీ చూసుకుంటే మనకు 100కు 90% యాక్యురేట్గా ఉంటుంది. చాలు. సో సింహరాశి అనగానే నాది సింహరాశి అని భయపడాల్సిన పని లేదు. మకర రాశి అనగానే నాది మకర రాశి, అబ్బా సూపర్, నాకు ఏలినాటి శని వెళ్ళిపోయిందని సంతోషపడ్డా బాధ లేదు. మేషరాశి అనగానే అయ్యో నాకు ఏలినాటి శని అని చెప్పి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఏదో ఒక సంఘటన జరుగుతుంది, జరగదని కాదు. జాబ్ రిలేటెడా లేదా మెరిటికల్ లైఫ్ సంఘటన మాత్రమే జరుగుతుంది ఏదో ఒకటి. అటు ఇప్పుడు ట్రావెల్ చేసే సందర్భంలో కారులో పెట్రోల్ అయిపోతుంది, అంత మాత్రాన మనం అయిపోయిందని బాధపడాల్సిన పని లేదు కదా. 1 కిలోమీటర్ దూరంలో పెట్రోల్ పంప్ ఉండొచ్చును, కాస్త ఇబ్బందే. మరి ఎర్రటి ఎండ ఉంది కావచ్చును, మరి నడిచి వెళ్ళి పెట్రోల్ తెచ్చుకొని కారులో పోసుకొని మళ్ళీ మనం వెళ్ళిపోవాలి, ఇంతే. కనుక ఏ రెమెడీ ఏంది, ఎట్లాంటిది అనేది ఎవరి జాతక రీత్యా అనేటువంటిది చూసుకొని ముందుకు వెళితే బాగుంటుంది. మరొక విషయము, నామకరణము అంటే జన్మనామం ప్రకారంగా పేరుండడం వేరు, వ్యవహారిక నామం ప్రకారంగా పేరుండడం వేరు. ఈ 2 రకాలుగా, ఇన్ని రకాలుగా చూసి మీకు అద్భుతమైనటువంటి జాతకం చెప్పాలి. కనుక సబ్జెక్ట్ ఉండేటువంటి వారిని నమ్మి ముందుకు వెళ్ళండి, మంచి ఫలితం ఉంటుంది. మరి ముందుగా మీనరాశి. మీనరాశి వారికి వచ్చే సంవత్సరం గురుబలం వస్తుంది. సో గడిచిన 2 సంవత్సరాలు కూడా గురుబలం లేక ఇబ్బందిగా ఉంది. మరి లగ్నాతు రాహువు కాస్త మీకు 12వ భావానికి వస్తున్నాడు. ఇట్టి 12వ భావానికి వచ్చేటువంటి రాహువు, కేతువు మీకు కొంతమేర కాలసర్ప దోషాన్ని తెచ్చిపెడుతుంది. కాలసర్ప దోషంతో పాటుగా కాలసర్ప యోగాన్ని కూడా ఇస్తుంది. సినీ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి, ఈ మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో, హీరో హీరోయిన్స్ కావచ్చును, ప్రొడ్యూసర్స్ కావచ్చును, అద్భుతమైనటువంటి ధనాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది గమనించుకోండి. సో ఏ పని చేసినా కూడా ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఎవరు? మీనరాశి వారు. ఈ సంవత్సరము కూడా గురుబలం మనకు 0, గురుబలం లేదు. ప్రతిరోజు కూడా ఎల్లో షర్ట్స్ కానీ, ఎల్లో టవల్ కానీ, ఎల్లో కర్చీఫ్ కానీ, ఎల్లో పెన్ కానీ జేబులో పెట్టుకోవడం వల్ల, పదే పదే ఎల్లో రంగులో ఉండేటువంటి ఒక నిమ్మకాయని దగ్గర పెట్టుకోవడం వల్ల నెగిటివ్ దృష్టి నుండి మనము దూరం అవ్వబోతున్నాం. అదేవిధంగా గురువు యొక్క బలాన్ని పొందేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కనుక కొంత ఆరోగ్య సమస్యలు అయితే కొంచెం ఉన్నాయి, గమనించుకోండి. ఈ యొక్క మే 15 తర్వాత అదేవిధంగా కొంత రావాల్సిన ధనము కూడా రాక ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చాలా అంటే చాలా ఆటంకాలుగా మారబోతున్నాయి. మీనరాశి వారికి జాగ్రత్త.
స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు చాలా పొంచి ఉన్నాయి. అమెరికాలో ఉండేటువంటి వారు కానీ, లైక్ అంటే అదర్ కంట్రీస్‌లో ఉండేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. స్థాన చలనాలున్నాయి. మరి విదేశాల నుండి స్వదేశాలకు వచ్చేటువంటి పరిస్థితులున్నాయి. అది గమనించుకోండి. జాగ్రత్తగా ఉండండి. పీఆర్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మనకు మీనరాశి వారికి మరిటికల్ లైఫ్ భార్యాభర్తలలో కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు తల ఎత్తేటువంటి పరిస్థితి కూడా ఉంది. తీవ్రమైన ఇబ్బందులు. సో విద్యార్థులకు ఆశించినటువంటి ర్యాంకులు రాక ఇబ్బంది పడే పరిస్థితి. కొంతమేర మీనరాశి వారికి ఈ రాహుకేతుల యొక్క మార్పు వల్ల బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ, బ్లడ్ తక్కువ అవ్వడం కానీ ఉండే పరిస్థితి ఉంది. కొన్ని కొత్త అవకాశాలు వచ్చే పరిస్థితి కూడా గోచరిస్తుంది మీనరాశి వారికి. ఈ గురువు యొక్క మార్పు వల్ల, రాహుకేతుల మార్పు వల్ల కూడా తప్పకుండా ఈ మీనరాశి వారు ఏలినాటి శనికి సంబంధించినటువంటి హోమంలో పాల్గొనండి. గురు పూజలో కూడా పాల్గొనండి. మన వద్ద నిర్వహించేటువంటి గురు పూజలో కూడా కేవలం 21 చేస్తున్నాం మనం కనుక ఈ విషయాన్ని గమనించుకోండి. అదేవిధంగా ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో సంతానానికి సంబంధించి ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి నెక్స్ట్ ఇయరే బాగుంది. ఈ ఇయర్ కొంచెం ఓపికగా ఉండండి. శత్రువులు మాత్రము బీభత్సంగా తయారవుతున్నారు. శత్రువుల యొక్క చూపు చాలా ఇబ్బందిగా ఉంది. అది మాత్రం గమనించుకోండి. శత్రువులు మొత్తము విర్రవీగుతున్నారు అనే విషయం అయితే గమనించుకోండి. ఇంకను వివాహం కాని వారికి వివాహం జరిగే పరిస్థితి గోచరిస్తూ ఉంది. కొంచెం మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా చూసుకోవాలి. ఎందుకంటే నడిచేటువంటి దశ అంతర్దశలు మనకు ఇబ్బందిగా ఉంటే మహాదశలు అనగా ఇబ్బందే ఉంటుంది. ఒకవేళ బాగున్నాయి అనుకోండి, మీనరాశి వారు అయినప్పటికీ మీ జాతకంలో శుక్రమహర దశ స్టార్ట్ అయితే ఈ శుక్రుడు చక్కగా కూడా మీనంలో ఉంటే, ఉచ్చబొందినటువంటి స్థానంలో ఉంటే, మీ లగ్నం ఒకవేళ మిథున లగ్నం అయితే ఎక్సలెంట్ విన్నారా, అట్లా ఉంటాయి కొన్ని. ఇక మరి ఇదే మీనరాశి శుక్రుడు ఒకవేళ మీనం మన కన్యలో ఉంటే, మీ లగ్నము మిథునం అయితే ఇంకా ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. సో ఇట్లా ఉంటవి కొన్ని పరిస్థితులు కనుక వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కొంత మేర మీ వ్యక్తిగత చార్ట్ చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. తప్పకుండా మీనరాశి వారు ఒకసారి కన్సల్టేషన్ అయితే తీసుకొని కలవండి లేదా కాల్ చేయండి. ఇంకను వ్యాపారస్తులు ఖచ్చితంగా ఓపికగా మీ యొక్క బిజినెస్ను చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎవరినో నమ్మి డబ్బులు అయితే ఇన్వెస్ట్మెంట్ చేయకండి. గమనించుకోండి. మీరే చేసుకోండి. ఎవరి నమ్మకాన్ని అందరూ ముంచిపోతారు మిమ్మల్ని. ఇదైతే గమనించుకోండి. సో ఓవరాల్గా మీనరాశి వారికి కొంత బాలేదు. తప్పకుండా వీరు చండీ హోమము కానీ, ప్రత్యంగిర హోమము కానీ, భగలాముఖి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి పూజలు అయినా మన వద్ద నిర్వహించేటువంటి పూజలలో పాల్గొని అమ్మవారి యొక్క కృపను పొందాలి అని చెప్పి మనస్సు పూర్తిగా కూడా వేరుకోవడం జరుగుతున్నది. సో మీనరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ముందుకెళ్ళండి. ఆల్ ద బెస్ట్.